తమకు అన్ని హక్కులు కలిగిన పొలాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమస్య పరిష్కరించాలని పోలీస్ రెవెన్యూ కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోవడంతో మనస్తాపానికి గురై మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆట్ల వెంకటేశ్వరులు రెడ్డి అనే రైతు పురుగుమందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా చినగంజాం మండలం రాజు బంగారుపాలెంలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా రైతు వెంకటేశ్వర రెడ్డి పొలం విషయంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మరో 10 మంది వేధింపులకు గురి చేస్తుండగా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై చిన్నగంజాం రెవెన్యూ కార్యాలయం ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. తమకు జరిగిన అన్యాయంపై అవుట్ పోస్ట్ పోలీసులకు బాధితుడు వెంకటేశ్వర్లు రెడ్డి చెప్పారు. నమస్కారం అండి. మాది చినగంజాం మండలం రాజబంగారుపాలెం పంచాయతీ 290/8లో ఆట్ల వెంకటేశ్వర రెడ్డికి ఎకరం 21 సెంటు భూమి ఉందండి. అతను మా మేనత్త గారి మొగుడు. ఆయన 3 సంవత్సరాల నుంచి ఆయనకి సర్వే కాగితాలు మొత్తం ఉన్నాయి, పట్టా పాస్బుక్ మొత్తం ఉంది. అతన్ని ఆట్ల నాగరాజు రెడ్డి, ఆట్ల వెంకటరాయుడు రెడ్డి, ఆట్ల లక్ష్మారెడ్డి, ఆట్ల వినయ్, ఆట్ల చిన్నలక్ష్మారెడ్డి, ఆట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఆట్ల చిన్ననరసింహారెడ్డి, ఆట్ల శ్రీనివాసులు రెడ్డి అనే 10 మంది బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళకి ఎలాంటి కాగితాలు లేదు. వాళ్ళందరికీ కోకి భాస్కర్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు, రాజబంగారుపాలెం పంచాయతీ అధ్యక్షుడు కోకి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి, అతను సపోర్ట్ తీసుకొని వాళ్ళందరూ మా మేనత్త అయిన ఆట్ల నాగమ్మ గారు, మా మేనమామ అయిన ఆట్ల వెంకటేశ్వర రెడ్డి గారు భూమిలోకి వెళ్తుంటే వీళ్ళిద్దరూ ముసలోళ్ళు, వాళ్ళకు ఒక అబ్బాయి చిన్నపిల్లలు, వాళ్ళని కొట్టను దాంట్లోకి రానికోకుండా చేస్తుంటే వాళ్ళు ఎంఆర్ఓ గారు ఫిర్యాదు చేశారు, ఎస్ఐ గారు ఫిర్యాదు చేశారు. వాళ్ళ దగ్గర ఎలాంటి రెస్పాండ్ లేదు. అనంతరం కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ సెల్లో పెట్టాడు. గ్రీవెన్స్ సెల్లో పెట్టినా కానీ ఎస్పీకి పెట్టాడు. సోమవారం పెట్టినా కానీ వాళ్ళ దగ్గర నుంచి వస్తే విఆర్ఓ పద్మ మేము అదంతా క్లియర్ చేసామని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తుంది. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. నిన్న శనివారం రోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆయన అందుట్లో ఇల్లు ఒకటి కట్టుకుంటే ఆ ఇల్లుని బీకేసేసారు. అది ఎందుకు బీకేరని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కేసు ఇవ్వకపోతే కేసు తీసుకోవాలి. నిన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే పరిష్కరిద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయారంట. ఆయన అనంతరం అక్కడే నిన్న సాయంత్రం 5 గంటల టైంలో పాయిజన్ తీసుకుంటే మండలం ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది చూస్తా వెళ్ళిపోయారే కానీ పాయిజన్ తీసుకున్నాడని కూడా అతన్ని ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేమంతా దేవుడు ఆడుకొని ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే మాకు వేరే వ్యక్తులు ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకొని వేగుజాములు ఇంకోలు తీసుకొని వెళ్తే అక్కడ ఎవరు లాభం లేదంటే చిరాలు తీసుకొని వచ్చాం. ఆయన పరిస్థితి సీరియస్గా ఉంది. మాకు తగు న్యాయం చేయాలి కలెక్టర్ గారు. మా మేనమామ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఆయన భార్య నాగమ్మ గారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.